హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నా మేనల్లుడి బారసాల వీడియో. మన ట్రెడిషన్ ప్రకారం 21 డేస్కి బారసాల చేస్తారు కదా. సో మా గోలుగాడు పుట్టి ఈ రోజుకి 21 డేస్ అయిందన్నమాట. సో ఈరోజే ఉయ్యాల్లో కూడా వేస్తారు కదా. సో అందుకని నేను కొంచెం చిన్న డెకరేషన్ చేశానన్నమాట. నేను ఈ బ్యాక్ డ్రాప్ మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు, బట్ మీడియం సైజులో ఉంది. సో మాకైతే సరిపోతుంది అని అనిపించింది మా ప్లేస్కి. సో అందుకే నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నా. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఈ డెకరేషన్ ఐడియా మొత్తం నాదే, అంటే లేదు నేనే మా గోలుగాడి కోసం ఈ మాత్రమన్నా చేయాలని అనిపించింది, అందుకే నేను ఇలా చేశాను. ఈ ఫ్లవర్స్ మేము యూజ్ చేసేది ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియలే, న్యాచురల్ ఏం కాదు. ఎందుకంటే మేము ఫస్ట్ న్యాచురల్ ఫ్లవర్సే యూజ్ చేసాము, కానీ అవంతా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించలేదు నాకు. సో అందుకే మళ్ళీ మా తమ్ముడు అప్పుడే బయటికి వెళ్ళుండే, సో అతనికి కాల్ చేసి చెప్పంగానే తీసుకొచ్చిండు 4 అట్లా. చాలా తక్కువకే దొరికినాయి ఇవి కూడా. సో ఎప్పుడు ఇంకా ఇంట్లో ఫంక్షన్ ఉంటే యూస్ఫుల్ అవుతుందని ఇంట్లోనే ఉంచుకున్నాం. సో ఫ్లవర్స్ అయితే ఫ్రెష్ కాదు, మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్ యూజ్ చేస్తే అందులో మళ్ళీ పాలెన్ ఉంటుంది, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా. బేబీకి ఇంకా 21 డేసే, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాళ్ళది చాలా వీక్గా ఉంటుంది. అనవసరంగా వాళ్ళకి ఎలర్జీస్ ఉన్నాయో లేవో మనకి ఇంకా తెలీదు. సో ఎందుకు అప్పుడే ఆ ఫ్లవర్స్కి ఎక్స్పోజ్ చేయడం అని అనిపించింది నాకు. సో అందుకే నేను న్యాచురల్ ఫ్లవర్స్ని తీసేసాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని యూజ్ చేశాను. ఇక్కడ నాకు అల్లడానికి మా వదిన అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. సో ఇంటికి జనాలు వస్తారు కాబట్టి మా మమ్మీ కుకింగ్లో బిజీగా ఉందన్నమాట. ఆ పింక్ అండ్ వైట్ వాల్స్కి మనము హ్యాంగ్ చేస్తాం కదా. సో అవి కూడా నేను తెప్పించుకున్నాను. అంటే అవి కూడా చూడ్డానికి బాగుండే అండ్ డెకరేట్ చేస్తున్నప్పుడు కూడా అవి కూడా లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అని అనిపించింది. సో అవి కూడా తెచ్చుకున్నాను నేను, డెకరేషన్కి యూస్ఫుల్ అవుతుందని. డోర్ హ్యాంగింగ్స్ని అయితే నేను డబుల్ ప్లాస్టర్ తోటి అక్కడ పెట్టానన్నమాట. చాలాసార్లు ఊడిపోయింది కూడా, బట్ స్టిల్ అలా పెట్టుకుంటూనే వచ్చాను నేను మొత్తం ఫంక్షన్ మొత్తం. సో ఇది నేను చేసిన డెకోర్. చాలా ఫ్యూ థింగ్స్ తోటే కొంచెం మంచి లుక్ వచ్చేటట్టు, కొంచెం సెలబ్రేట్ చేస్తున్నట్టుగా అనిపించి నేను ఇలా ట్రై చేశానన్నమాట. లుక్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. సో డెకరేషన్ అయిపోయాక నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ వాళ్ళ అంటే చుట్టాలందరూ కూడా వచ్చేసారు. సో ఈ ఫంక్షన్లో ఏంటంటే ఎవరన్నా వెండి కానీ బంగారం కానీ ఏదన్నా పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. సో మా వదిన వాళ్ళ సైడ్ వాళ్ళేమో చేతులకి కాళ్ళకి కడియాలు అండ్ వెండి మొలతాడు కూడా తీసుకొచ్చారు. మా గోలుగాడు అయితే చూస్తున్నాడు నాతోటి ఏమేం చేస్తున్నారు అని. బేబీస్ ఫస్ట్ 2 months బాగా నిద్రపోతూ ఉంటారు కదా, చాలా అంటే బాగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడప్పుడు లేస్తారు, అప్పుడు కూడా ఎక్కువ ఏడవరు, జస్ట్ నైట్ టైమే ఎక్కువ ఏడుస్తారు. బట్ మార్నింగ్ అప్పుడు కూడా చాలా పడుకుంటూనే ఉంటారు కదా. కానీ ఇప్పుడైతే అస్సలు అవుతలేడు, మెలుకుంటూనే ఉంటాడు. రాత్రి కూడా ఒక్కొక్కసారి పడుకుంటాడు, ఒక్కొక్కసారి పడుకోడు. పాపం వాళ్ళ మమ్మీని అయితే బాగా సతాయిస్తాడు. ఉయ్యాల్లో వేసేటప్పుడు 5 members కలిసి వేయాలి. 5 members మేము ఉన్నామన్నమాట వేయడానికి. ఉయ్యాల్లో వేసేటప్పుడు కూడా పాట పాడతారు. సో ఇక్కడ నానమ్మ ఉన్నారు కదా, సో ఆమె పాడుతుంది. మాకెవరికి రాదు ఆ సాంగ్స్, తను పాడుతుంది మంచిగా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోక్ సాంగ్. చాలా నాయిసీగా ఉంది కాబట్టి ఎంత పాట పాడినా కూడా వాడు అసలు పడుకుంటూనే లేడు. వీటిని విండ్ చిమ్స్ అని అంటారు. సో ఇవి ఇంట్లో పెట్టుకుంటే గాలికి ఆ సౌండ్ వస్తుంది, చాలా సూతింగ్ ఉంటుంది ఆ సౌండ్. సో నేను కూడా వాడికి సూతింగ్గా అనిపిస్తుందేమో అని నేను ఉయ్యాలకు కూడా దాన్ని డెకరేట్ చేసి పెట్టిన. సో ఇప్పుడు ఉయ్యాల అయిపోయింది, అన్నీ అయిపోయింది కాబట్టి తింటారన్నమాట.
తినే వాళ్ళు తింటారు, తాగే వాళ్ళు తాగుతారు. సో దావత్ అన్నాక అదంతా నడుస్తుంది కాబట్టి అదంతా మనం పట్టించుకోవద్దు. చిన్నపిల్లలు అయితే థమ్స్అప్లు తాగుతారు. సో ఇది ఇవాల్టి వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.